సరే, ఎక్కడున్నాడు నీ రక్షకుడు? నేను కూడా చూడాలనుకుంటున్నాను. మారుతి. మనిషి జీవితం ఎప్పుడు ముగింపుకొస్తుందో అప్పుడు అందరూ మనల్ని వదిలి పారిపోతారు. అయితే నీ మారుతి తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయి ఉంటాడు. అర్థమైందా పాపా? లేకపోతే ఏంటి ఇప్పుడు? నా ఫ్రెండ్ హనుమాన్ తప్పకుండా ఇక్కడికి వస్తారు. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, నన్ను కాపాడడానికి ఇక్కడికి రండి. జై హనుమాన్, జై హనుమాన్, రండి. ప్రయోజనం లేదు పాపా. నువ్వు సిద్ధంగా ఉండు. ఒకవేళ నీ హనుమాన్ ఇక్కడికి వచ్చాడంటే తనకి తెలుస్తుంది నాకు ఎవరన్నా భయం లేదని, ఆ దేవుడన్నా భయం లేదని. ఎవరి మరణం ఎప్పుడు ఎక్కడ సంభవించాలి అనేది మహాకాలుడికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు సాధు పహిల్వాన్. జై శ్రీరామ్. ఎవర్రా నువ్వు? గౌరవనీయులైన పురుషోత్తముడి సేవకుడిని, మారుతి. ఇది వింటుంటే నాకు నవ్వు వస్తోంది, కోపం కూడా వస్తోంది. నా పేరు వింటేనే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాడు కూడా ఉచ్చపోసుకుంటాడ్రా. అలాంటి సాధు ఇప్పుడు మీ ముందు నిలబడి మాట్లాడటమే చాలా కామెడీగా ఉంది. పేరేమో సాధు, చేసే కార్యములు అసుర కార్యములు. ఏయ్ పిల్లాడా, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నోరు మూసుకునుండు. నువ్వు రక్షకుడు అయ్యుంటే, రక్షించగలిగితే నీ ధైర్యానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. నీలో ఏదో ఉందనే నాకు అనిపిస్తోంది. సరే చెప్పు, నువ్వెలా చావాలనుకుంటున్నావు? రామేశ్వరి, నువ్వు బయట ఎదురు చూస్తూ ఉండు. నీకేమీ అర్థం కాకపోతే హనుమాన్ తలుచుకో, సరేనా? సరే, ఇప్పుడు నువ్వు చావడం గురించి ఏం ఆలోచించావు? ముందు నువ్వు నా మీద చేయి వేసి చూడు, ఆ తర్వాత నన్ను ఎలా చంపాలో ఆలోచించు. వేరేడంత లేవు, ఎంత పొగర్రా నీకు! నిన్ను చంపిన తర్వాత నీ చర్మంతో నేను చెప్పులు కుట్టించుకుంటాను, చూడరా. రా రా.
రారా ఎందుకు రావడం లేదు? రాని సంగతి చెప్తానుండు. రా. ఏం చేస్తానో చూడు. ఏయ్! 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 యా! ఏయ్ ఇక్కడ ఇక్కడ అక్కడి నుంచి నువ్వు ఇక్కడికి సరే, సరే, నన్ను ఏమీ అర్థం వదిలేసేయ్. కావట్లేదు. ఈ బాల్ని పట్టుకొని చూపించు. పట్టుకుంటావుగా? పట్టుకొని చూపించు. రా పట్టుకో. రా 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 పట్టుకో. ఏంటిది? నా తలకి పట్టుకుంది. మంటలు అంటుకున్నాయి. ఎవరైనా కాపాడండి. నన్ను ఎవరైనా కాపాడండి. నా తలకి మంటలు అంటుకున్నాయి. అయ్యో కాపాడండి. ఈ సాధుకి ఎవరన్నా భయం లేదు. దేవుడంటే మాత్రమే భయం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇది అసాధ్యం. ఆ సాధువు మరణం సాధారణమైంది కాదు. అతన్ని చంపడం అంటే ఒక కొండని ఎత్తినంత బలం ఉండాలి. కానీ ఇది ఎలా జరిగింది? అమ్మా, నేనేం చెప్తున్నట్టే ఇప్పుడు మనకి సమయం ఉంది. మనం గ్రామానికి పారిపోదాం. ఆపరా వెధవా. నువ్వేమనుకుంటున్నావు? తేనె రుచి చూసిన తర్వాత దాన్ని వదిలేసి వెళ్ళిపోమంటావా? అందుకు అవకాశమే లేదు. ఆ కుర్రాడు మారుతి ఉన్నాడు కదా, ఇదంతా వాడి పని అయ్యుంటుంది. ఒకవేళ గాని వాడు నా ముందుకొచ్చాడంటే అప్పుడు వాణ్ణి అది నేను వాణ్ణి ఏం చెయ్యాలో మీరు చెప్పండి. నేను ఆ కోతిని ఏం చెయ్యనో ఆ విషయం అడుగు. ఒకవేళ వాడు నా ముందుకొచ్చాడంటే అప్పుడు వాణ్ణి
జై శ్రీరామ్. ఆ చిన్న పిల్ల తాలూకు హనుమాన్ తర్వాత వీడి జై శ్రీరామ్ చాలా ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది. ఇటు చూడు సుబండి, నీకు కళ్ళున్నా కూడా గుడ్డివాడ్లా నిల్చున్నావేంటి? గుర్తుంచుకో, తప్పు చేసే వాళ్ళకి పరిణామం తప్పుగానే ఉంటుంది. ఒకవేళ నీకు ఇప్పటికీ అర్థం కాకపోతే ఇంకా ఎప్పటికీ అర్థం చేసుకునే అవకాశం ఇవ్వను. జై శ్రీరామ్. మంచి జరిగింది, ఈ పిచ్చిది చచ్చిపోయింది. బతికే ఉన్నావా? నా శత్రువులే చచ్చిపోతారా? ఇకపైనే అతి ముఖ్యమైన యుద్ధం ప్రారంభం కానుంది. అమ్మా, మీరు గొడవాడటానికి ఇంకా ఎవరన్నా బాకీ ఉన్నారా ఏంటి? ఉన్నారు. అదెవరు? పక్షుడు. కానీ మనకి ఒక సమస్య ఉంది. తెలుసు, పిలవండి. ఆ? తర్వాత వాణ్ణి తిరిగి పంపించడానికి. మంచి జరిగింది, ఈ పిచ్చిది చచ్చిపోయింది. బతికే ఉన్నావా? నా శత్రువులే చచ్చిపోతారా? ఇకపైనే అతి ముఖ్యమైన యుద్ధం ప్రారంభం కానుంది. అమ్మా, మీరు గొడవాడటానికి ఇంకా ఎవరన్నా బాకీ ఉన్నారా ఏంటి? ఉన్నారు. అదెవరు? పక్షుడు. కానీ మనకి ఒక సమస్య ఉంది. తెలుసు, పిలవండి. ఆ? తర్వాత వాణ్ణి తిరిగి పంపించడానికి. అమ్మా! పక్షు గారు, భక్షురే మనల్ని కనిపెడతాడు, మనం భక్షు కాదు. నీకు తన గురించి ఏమీ తెలియదు. మొట్టు సాంబా రాని పర్వాలేదు. నీతో పాటు ఎవరొచ్చారు కై? నా భోజనమా? అయ్యగారు, వీడు భోజనం కాదు, సేవకుడు. నాకు దక్కాల్సింది దక్కకుండా చేసావు పపాయ్. ఎందుకంటే నువ్వు నా ధ్యానాన్ని అడ్డుకున్నావు.
దానికి ఖచ్చితంగా ఇప్పుడు నేను నిన్ను శిక్షించబోతున్నాను. నన్ను ఎవరు ఆపుతారు కొకోయ్?